హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ అమ్ము తెలుగు ఆడియో స్టోరీస్. పేరు మారింది, కథలు కాదు. ఈరోజు మరో కొత్త స్టోరీలోకి అడుగు పెట్టబోతున్నాము. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక కోటీశ్వరుడి ఇంట్లో పుట్టిన ఆ అబ్బాయి సూర్య. ప్రేమ అన్నా పెళ్ళి అన్నా అసహ్యం కలుగుతుంది అతనికి. ఆ అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు. అతని మనసు గాయపడింది. అందుకే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మ మీద కోపం పంతంతో ఆమె చూపించిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు ఇప్పుడు. చిలిపి అల్లరి చేస్తూ అందరితో కలిసిపోయే అమాయకమైన అమ్మాయి మన పూర్ణిమ. తండ్రి మీద ఉన్న పిచ్చి ప్రేమతో తండ్రి చెప్పాడు అని పెళ్ళికి ఒప్పుకుంది. అతను ఎవరో ఏంటో ఎలా ఉంటాడో ఆమెకు తెలీదు. సూర్యకి కూడా పూర్ణిమ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇద్దరికి ఇష్టం లేని ఈ పెళ్ళి సూర్య వల్ల ఆ అమ్మ మీద కోపంతో పంతంగా ఒక బంధంలో ముడిపడిపోతున్నాడు. ఆమె తండ్రి మీద ఉన్న అపారమైన ప్రేమతో తాలికి తల వంచింది ఆమె. మరి ఇద్దరూ పెళ్లి బంధాన్ని కొనసాగిస్తారా? ఏం జరగబోతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిటీకి దూరంగా ఒక చిన్న పల్లెటూరు. చుట్టూ పచ్చటి పొలాలు, ఎర్రటి గులాబీ తోటలు, ముద్దబంతి పూల గంపు. ఆ పొలంలో బాట మర్చిపోయిన లేడి పిల్లల పరుగులు తీస్తూ ఉంది మన పూర్ణిమ. అక్కడ పనిచేసేవారు అదే ఊరికి చెందిన వాళ్ళు కావడంతో పూర్ణిమ వాళ్ళందరికీ బాగా తెలుసు. అందరితో కలిసిపోయే పిల్ల అని వాళ్ళు మురిసిపోతూ ఆమెతో పాటలు పాడించుకుంటూ పెద్దగా నవ్వుతూ ఎవరి పనులు వారు చేసుకుంటూ పూర్ణిమతో ముచ్చట్లు పెడుతూ ఉన్నారు వాళ్ళు. దొంగతనంగా గింజలు తినడానికి వచ్చిన పక్షులు వారి అరుపులు నవ్వులు విని భయపడిపోయాయి. తుర్రుమంటూ అక్కడి నుండి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అంతరా వాళ్ళు అల్లరి చేస్తూ నవ్వుకుంటున్నారు. అటగా వస్తున్న పని వాళ్ళు ఎగురుతున్న పక్షులను చూసి అయ్యయ్యో అవి మనపైకే వస్తున్నాయేమో అని భయపడి పక్కనే ఉన్న నీటి కాలువలో పడిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన పూర్ణిమ తండ్రి పగలపడి నవ్వుతున్నాడు. అయ్యగారు, మేము పడిపోయామని నవ్వుతున్నారా, లేక ఆ అమ్మాయి గారి సంతోషాన్ని చూసి నవ్వుతున్నారా అని ఆ పొలంలో పనిచేసే పాలేరులు ఏడుపు ముఖం పెట్టుకుని అడిగారు. అయ్యయ్యో, నేను మీరు పడిపోయారని నవ్వలేదురా. నా కూతురి ముఖంలో సంతోషాన్ని చూస్తే నాకు తెలియకుండానే నవ్వొచ్చేసింది అంటూ అతను వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ పొలానికి యజమాని అయిన పరమేశ్వరయ్య గారు. ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చేశాడు. ఏంటి పరమేశ్వరయ్య గారు, మీ కూతురిని అతి గారాబం చేసి పెంచేస్తున్నారు. చిన్నపిల్లల పొలాల గట్ల మధ్యలో ఎలా ఆడుకుంటుందో చూడండి. ఆమెతో కలిసి పని వాళ్ళు కూడా ముచ్చట్లు పెడుతున్నారు. ఇలా అయితే ఇక మీ పొలంలో పనులు జరిగినట్లే అంటూ ఆ వచ్చిన అతను మాట్లాడుతూ ఉండగానే నీటి కాలువలో పడ్డ వాళ్ళు పూర్తిగా తడిసిపోయి బయటికి వచ్చారు. వాళ్ళని చూసి అతను కూడా నవ్వేశాడు. అక్కడే ఆడుకుంటున్న పూర్ణిమ తండ్రిని చూసి ఒక్కసారిగా నాన్న వచ్చేసావా అంటూ అతన్ని చుట్టేసింది. పరిగెత్తుకుంటూ వచ్చింది కాబట్టి ఆమె కాస్త ఆయాసపడుతుంది. అది చూసి పరమేశ్వరయ్య గారు గాబరా పడుతూ, అయ్యో బంగారు తల్లి, కాస్త నిదానంగా రావచ్చు కదమ్మా, నువ్వు కింద పడితే నేను తట్టుకోగలనా అని అన్నాడు. అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టేశావా? అయినా నేను మరీ అంత చిన్న పిల్లనేమి కాదులేండి నాన్న. నాకేమీ కాదు. ఒకవేళ నాకేమన్నా అయితే చేసుకోవడానికి మీరు ఉన్నారు కదా అని పూర్ణిమ అన్నది. అక్కడికి వచ్చిన అతను పూర్ణిమ వైపు చూస్తూ నవ్వును ఆపేసి, అవును పరమేశ్వరయ్య, నీ కూతురు చిన్నదేమీ కాదులే, పెద్దదైంది, పెళ్లి వయసు కూడా వచ్చింది. నీ పెద్ద కూతురుకు పెళ్లి వయసు దాటిపోతూ ఉంది. ఇంకా చదువుకుంటూ వయసును మీద పడేసుకుంటుంది. ఎలాగో నీ పెద్ద కూతురికి ఇప్పట్లో పెళ్లి జరిగేలా లేదు. కనీసం పూర్ణిమకైనా తొందరగా పెళ్లి జరిపించు అని అతను అన్నాడు. పూర్ణిమ అతని వైపు కోపంగా చూస్తూ వాళ్ళ నాన్నని మళ్ళీ ఒకసారి చుట్టేసుకొని, నేను మా నాన్నని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. అయినా ఏంటి మీరందరూ పెళ్ళి పెళ్ళి అని నా వెంట పడుతున్నారు. అంతగా పెళ్లి పొద్దున తినాలి అనిపిస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకోండి అని అమాయకంగా చూపుడు వేలు అతని వైపు చూపిస్తూ బదిలిచ్చింది.
చూసావా చూసావా నీ కూతురు ఎలా మాట్లాడుతుందో, పెద్ద చిన్న అని తేడానే లేదు అని అతను కాస్త పూర్ణిమపై కోపగించుకుంటూ అన్నాడు. కానీ పరమేశ్వరయ్య చేతిని సరిగా చేస్తూ నువ్వు కాస్త ఆగు అని చెప్పాడు. పూర్ణిమ కోపాన్ని కాస్త తగ్గించుకొని, అయ్యయ్యో నాన్న, ఏంటి నువ్వు? ఈరోజు ఆదివారం, నా స్నేహితులంతా నా కోసం ఎదురుచూస్తూ ఉన్నారేమో, మీరు లేరు కదా అని చెప్పి పొలంలో అందరితో దగ్గరుండి మరి పనులు జరిపిస్తున్నాను. ఇక ఈ పొలంలో ఉన్న పనులన్నీ మీరే చేసుకోండి అని చెప్పింది. అతను చిన్నగా నవ్వుతూ, అవునమ్మా, చాలా పనులు చేయించావు, పాపం అందరూ పని వాళ్ళు అలిసిపోయారు అంటూ పూర్ణిమ వైపు నవ్వుతూనే చూశాడు. హీ అని పూర్ణిమ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వేస్తూ, నేను వెళ్తున్నాను, చీకటి పడిలోగా ఇంటికి వచ్చేస్తాను అని తండ్రికి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడే ఉండి అదంతా చూస్తూ ఉన్న అతను, అదేంటి అలా పంపిస్తున్నావు, కాస్త అదుపులో పెట్టుకోవాలి కదరా నీ కూతుర్ని అని అక్కడే ఉండి అదంతా చూస్తున్న పరమేశ్వరయ్య స్నేహితుడు అన్నాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుండి నడుచుకుంటూ అలా ముందుకు వెళ్ళారు. పరమేశ్వరయ్య గారి ముఖాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఏమైందిరా, ఎందుకు అలా బాధపడుతున్నావు, కళ్ళల్లో నీకు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అని అతను అడిగాడు. అతను, ఏమీ లేదురా, నువ్వు వెటకారంగా అన్నా నా మంచి కోసమే చెప్తున్నావు అని నాకు తెలుసు. పూర్ణిమ గురించి నీకు తెలుసు కదరా, నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండదు, నేను తినిపిస్తూనే ఆమెకు తృప్తిగా ఉంటుంది. అలాంటిది పూర్ణిమ కొద్ది రోజుల తర్వాత నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది అని అతను బాధపడుతూ ఏడుస్తున్నాడు. అరెరే, ఏమైంది పరం, మరి అంతలా ఏడుస్తున్నావు, అయినా నీ కూతురు నిన్ను వదిలేసి ఇక్కడికి వెళ్తుంది, మరి అంతలా బాధపడుతున్నావు అని అతను అడిగాడు. ఇందాక నువ్వు సరదాగా అన్నదే నిజం కాకపోతుంది రా, మరో 10 రోజుల్లో పూర్ణిమకి పెళ్ళి పెళ్లి చేసుకుని నా నుండి దూరంగా వెళ్ళిపోతుంది అని అతను బాధాకరమైన గొంతుతో అన్నాడు. ఏంటి, నిజంగానే పూర్ణిమకి పెళ్లి జరుగుతుందా? ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఎవరి కొడుకు, ఇంతకీ మన పూర్ణిమ గురించి ఆ అబ్బాయికి అంతా చెప్పేశావా అని అతను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. దానికి బదులుగా పరమేశ్వరయ్య పెదవి విప్పాడు. ఆ అబ్బాయి గురించి నాకేమీ తెలీదు, అతను ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారో కూడా నాకేమీ తెలీదు అని పరమేశ్వరయ్య చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. అరే, ఏంటిరా నువ్వు అన్నిటికీ పొడి పొడిగా సమాధానం చెప్తున్నావు, పెళ్లి కూతురికి తండ్రివి నువ్వు, నీకు వివరాలేమీ తెలియకపోవడం ఏంటిరా అని ఆశ్చర్యంగా అడిగాడు. ప్రాణంగా చూసుకునే కూతురికి పెళ్లి జరుగుతుంది, కానీ తండ్రికి ఏమాత్రం పూర్ణిమ పెళ్లి గురించి, ఆమె అడుగు పెట్టబోయే అత్తారింటి గురించి అతనికి తెలీదు. అతనికి మరో కూతురు కూడా ఉంది, పూర్ణిమ కంటే పెద్దది ఆమె. పెళ్ళి ఆమెకు జరగకుండానే పూర్ణిమకి పెళ్లి జరిపిస్తున్నాడు. మరి తన ప్రాణమైన కూతురికి ఎందుకు అంత తొందరగా పెళ్లి జరిపిస్తున్నాడు, అసలు ఏం జరగబోతుంది, తెరవై భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.